అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై అసెంబ్లీ తక్షణమే చర్చించాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు, పోలీసులు నిత్యం ఈ రాజకీయ కక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమైపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి అనితమ్మ గారు కానీ ఇంతవరకు ఈ సమస్య మీద నోరు మెదిపిన దాఖలాలు లేకపోవడం అత్యంత దురదృష్టకరం. తాడిపత్రి అనేది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దానికి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం సారథ్యం వహిస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. పూర్తిగా ఈ ప్రభుత్వం తాడిపత్రితో మాకు సంబంధం లేదు, అది ఒక స్వతంత్ర రాష్ట్రం అన్న చందంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగా నిత్యం తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి స్వయంగా దౌర్జన్యంగా వెళ్ళడం, దానిపైన ఇంతవరకు జేసీ దివాకర్ రెడ్డి కనీసం కేసు నమోదు చేయకపోవడం, అదే కక్ష సాధింపులో భాగంగా ఆయన తాడిపత్రికలు రాకుండా సాధారణ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి 15 నెలలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తన అనుచర వర్గాన్ని భారీ స్థాయిలో రెచ్చగొడుతూ అతిపెద్ద శాంతి భద్రతల సమస్యగా రాష్ట్రంలోనే ఈ తాడిపత్రి సమస్య తయారైంది. పెద్దారెడ్డి హయాంలో చేసింది ఖచ్చితంగా తప్పిదమే. ఆ రోజే దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం జేసీ ప్రభాకర్ రెడ్డి హక్కు. అయితే ఇప్పుడు అదే ఖర్చుతో జేసీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా నేరమే. ఇది ఇలా ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను తాడిపత్రిలోకి తన ఇంటికి రానివ్వడం లేదని, నియోజకవర్గంలో తిరగలేకపోతున్నానంటూ రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ ఆయనకు అనుకూలంగా సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేయడం, ఇది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చని, వెళ్ళవచ్చని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం, అమలు కానందున దానిపైన కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవడం, దానిని అనంతపూర్ ఎస్పీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ని జస్టిస్ భట్టు దేవానంద్ గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ నిలిపేయడం ఆగస్టు 20 తేదీ జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దారెడ్డి 29 ఆగస్టు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ స్వేచ్ఛగా నీ నియోజకవర్గానికి వెళ్ళవచ్చని, పోలీస్ ఖర్చులు, బందోబస్తుకు అయ్యే ఖర్చులు కూడా భరించుకోమని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురం పోలీసులు సుమారు 650 మందికి పైగా బందోబస్తు మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని అతని ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు గడువులోనే 10వ తారీఖు ఉన్న అనంతపురం జిల్లా పర్యటనలకు వస్తున్న ముఖ్యమంత్రి బందోబస్తు కారణంగా బందోబస్తు కల్పించలేమని, 10వ తేదీ తర్వాత తిరిగి ఎప్పుడైనా నియోజకవర్గం రావచ్చని అనంతపురం పోలీసులు ఇచ్చిన సూచన మేరకు పెద్దారెడ్డి తన సొంత గ్రామమైన తిమ్మంపల్లికి వెళ్ళిపోవడం, అనంతరం నిన్న మళ్ళీ తాడిపత్రికి ఆయన రావడం, అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంటి సమీపంలోకి తన అనుచరులతో వెళ్ళి ఆయన మీద దౌర్జన్యానికి దిగే ప్రయత్నం చేయడం, మళ్ళీ సమస్య మొదటకు వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ విభిన్నమైన పద్ధతుల రూపంలో ప్రభాకర్ రెడ్డి అత్యంత దారుణంగా వ్యవహరిస్తుండడం ప్రజాస్వామ్యంలో చాలా బాధ కలిగించే అంశం. పెద్దారెడ్డి ఇంటికి ఆక్రమణలు జరిగాయని మున్సిపల్ అధికారులను ఉసుగొల్పి పదే కొలతలు వేయించడం, ఆయన ఇంటి ప్రహరీ గోడకు గేటు ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇది వివాదంలో కోర్టులో ఉందన్న కారణంతో మళ్ళీ గోడలు కట్టించేసేదానికి అధికారులు ఉసుగొల్పడం, తన అనుచరులతో ఆయన ఇంటి మీదకి చుట్టుముట్టడం, ఇవన్నీ అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలు. పాత కక్షలు, ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం తాడిపత్రి రగులుతూనే ఉంది. ప్రతీకార కక్షలతో ఆ ప్రాంతం ప్రజా సమస్యలను పట్టించుకునే అధికారులే లేకుండా పోయారు. ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికి భయపడి అధికారులు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అటు పోలీసులు కానీ, మిగిలిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఆయన చెప్పిందే చెప్పినట్టుగా చేయాలి, లేకపోతే ఆయన నుంచి భూషణలే మిగులుతున్నాయి. ఈ ప్రభుత్వం కనీసం ఈ సమస్యను పరిష్కరించేందుకు దృష్టి పెట్టకపోవడమే ఇక్కడ అత్యంత దురదృష్టకరమైన విషయం. వెంటనే అసెంబ్లీ ఈ సమస్యను తాడిపత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని
వెంటనే తాడిపత్రి సమస్యపై అసెంబ్లీలో చర్చించాలి. ఎవరు తప్పు చేసి ఉంటే, కేతిరెడ్డి పెద్దారెడ్డి తప్పు చేసినా, జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పు చేసినా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించేందుకు ఈ ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నాం.